ప్రజల్లో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, మన ప్రభు మనకు ఒక్కొక్క దినము ఇచ్చి మనను సంతోషపెడుతూ కలువరు ప్రేమ ద్వారా ప్రతి కుటుంబానికి నూతనమైన వాగ్దానం ఇచ్చి, మీ కుటుంబంలో ఉన్నటి ఇబ్బందులు బాధలను మన తండ్రి మనలందరినీ ఆ ఇబ్బందులు బాధల నుంచి తప్పిస్తూ, దుఃఖం నుంచి తప్పిస్తూ, ఈ వారంలో ఎంతమంది దుఃఖంలో ఉంటున్నారు వారందరినీ ఓదార్చి సమాధానపరచాలని, నెమ్మది కలిగించాలని ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. ప్రభు ఈ రోజు ప్రతి కుటుంబమును ఆదరించే దేవుడు, ఆశీర్వదించి దీవించే దేవుడుగా మన మధ్యలో ఉంటున్న మన తండ్రి కలువరు ప్రేమ నుంచి ఈరోజు నూతనమైన వాగ్దానము ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారీతుడై ఉండుము. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలో మనము? నింద రహితుడై ఉండము. మనము దేవుని చిత్తములో ఎప్పుడైతే ఉంటామో, ఆయన కృపలో ఉంటామో, సర్వశక్తి గల దేవుడు ఆయన సన్నిధిలో నడుచుకుంటామో అప్పుడు మన తండ్రి మనములను ఎంతో ప్రేమిస్తాడు. కాబట్టి ఈరోజు ఆయన ప్రతి ఒక్కరికి ఆయన చెప్తున్నది ఏమిటంటే, మీరు అందరూ పరిశుద్ధులుగా ఉండాలని. కాబట్టి అబ్రాహాముతో కూడా ఆయన చెప్పినాడు కదా, నీవు నా సన్నిధిలో నడుచుకుంటూ ఎలా ఉన్నాడో, ఆయన సన్నిధిలో నడుచుకుంటూ ఎలా ఉండాలా? నిందారహితుడై ఉండుము. దేవునికి స్తోత్రం. అయితే నేను ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుదును, సర్వోన్నతుడైన దేవునికే, ఆయన నామానికే కీర్తించుదును. సర్వోన్నతుడైన ఆయన నామాన్ని కీర్తిస్తాను, ఆయన నామాన్ని ధ్యానిస్తాను. కాబట్టి నువ్వు నేను కూడా ఆ విధంగా ఉంటున్నామా? ప్రపంచంలో సర్వోన్నతుడైన దేవుణ్ణి మనం కీర్తించాలి, ఆయన నామమును ధ్యానించుకోవాలి. అనుదినము నూతనమైన వాగ్దానముతో మనల్ని మనం పరీక్షించుకుంటూ నిందరహితుడైనగా ఉంటూ తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఎప్పుడైనా ప్రేమించినట్టయితే సర్వోన్నతుడైన దేవునితోనే మనము కృతజ్ఞత స్తుతులు చెల్లించుతూ ఆయననే కీర్తించదము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన ఎందుకు ఈ విధంగా అంటున్నట్టే, ఓ ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధుడు దేవుడు, నీకు విమోచకుడు, సర్వలోకానికి దేవుడని ఆయనకు పేరు. ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధుడు, విమోచకుడు, సర్వలోకానికి ఆయనే దేవుడని తండ్రి ఆయనకు పేరు పెట్టబడినో. సర్వలోకానికి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయన సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు, ఆయన నామమును స్తుతించాలంటున్నాడు. ఆయన నామములో రహితుడిగా ఉండాలని చెప్తున్నాడు. మళ్ళీ అదే విధంగా ఎందుకంటే సర్వోన్నతుడు దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లించమంటున్నాడు. మళ్ళీ అదే విధంగా నీ యొక్క విమోచకుడైన సర్వలోక దేవుడు ఆయనకు దేవుడని ఆయనకు పేరు పెట్టను. సర్వలోకానికి దేవుడే. మరి అలాంటి ఆయనకు మనము మరి ఈరోజు స్తుతిస్తున్నాం, ఆయన్ని గణపరుచుకుంటున్నాం, ఆయన నామములో ఉంటున్నాం. మనము పరిశుద్ధుడు దేవుడై మన మధ్యలోకి వచ్చిన సర్వోన్నతుడైన తండ్రి, సర్వలోకానికి ఆయనే సృష్టికర్త అనే పేరు ఆయనకే పెట్టబడినది. ఆ పేరు పెట్టబడిన గొప్ప దేవుణ్ణి ఈరోజు నువ్వు నేను కూడా వాగ్దానములో ప్రతి దినము చూచచ్చు ఆనందిస్తూ సంతోషిస్తున్నావా? ఏ అనారోగ్యంలో బిడ్డ, సర్వలోకానికి దేవుడని, పరిశుద్ధ ఇశ్రాయేలు దేవుడని, ఆయన సర్వలోక అధికారని ఆయనకే పేరు పెట్టబడింది. ఆ తండ్రితో నీ మొరలో ఒకసారి మోకరించి ప్రార్థించు, ఆయన నామాన్ని గణపరచుకో బిడ్డ. అనారోగ్యములుంటి తండ్రితో మాట్లాడు, సర్వలోక అధికారాన్ని పేరు పెట్టబడ్డ తండ్రితోనే మాట్లాడు.
ఆ తండ్రి ఈరోజు లోకానికి మనకు తండ్రి అని పేరు పెట్టబెట్టి మనందరినీ పిలుస్తూ మనందరికీ ఆయన కృప ఆశీర్వాదాల దీవెనలతో కల్వరి ప్రేమతో అనుదినం నూతనమైన వాగ్దానం ఇచ్చిన గొప్ప దేవుని బట్టి ఆయనకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందా. ప్రేమ కృప జీవగల తండ్రి, సర్వలోకానికి అధికారమైన తండ్రి, మీకు వందనాలయ్యా. దేవాది దేవుడా నీకే వందనాలు తండ్రి. ఇదిగో నా ప్రభువా, మీరు చెప్పిన మాట ప్రకారమైన ఆయన నా సన్నిధిలో అన్నదినము స్తుతిస్తూ ఘనపరచు నడుచుకోమని చెప్పినావు. అదే విధంగానైనా కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రం చెల్లించి సర్వశక్తి గల దేవుడితోనే కలిసి కీర్తించుదామని అంటున్నావు. దేవా స్తోత్రం. ఆ విధంగా అనేక సంఘాలను స్తుతించి కీర్తించి ఘనపరచాలని మరి కల్వరి ప్రేమ ద్వారా అనుదినం ఇచ్చిన నూతన వాగ్దానం బట్టి నేను సర్వలోక అధికారం అని మీకు పేరు పెట్టబడిన గొప్ప దేవుడా, మీకే ఘనత మహిమ ప్రభావం కలగాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి.